ఇక్కడ ఏ అనేది 2 ఒక హోల్ నెంబర్, 8 అనేది ఇంకో హోల్ నెంబర్. ఈ రెండు మైనస్ చేసినప్పుడు -6 వచ్చింది. ఇది హోల్ నెంబర్ కాదు కదా, మైనస్లో ఉండేవి హోల్ నెంబర్స్ కాదు కదా, పూర్ణాంగాలు కాదు కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఈ హోల్ నెంబర్స్ కేసులో రాంగ్. ఒక కేసులో ఒకవేళ పెద్ద నెంబర్ ఫస్ట్ తీసుకొని మైనస్ చేస్తే హోల్ నెంబరే వస్తుంది, కానీ ఇక్కడ పెద్ద నెంబర్ సెకండ్ తీసుకుంటే చిన్న నెంబర్ నుంచి మైనస్ చేసినప్పుడు హోల్ నెంబర్ రాదు. సో ఈ కేసు అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ వర్తించదు దేనికి, హోల్ నెంబర్స్కి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని బి ఈజ్ ఈక్వల్ టు -8 తీసుకొని ఏ మైనస్ బి చేస్తే ఇప్పుడు ఏ 2 మైనస్ -8, 2 మైనస్ -8 ఎంత, 10 అవుతుంది. ఈ 10 అనేది కూడా ఇంటీజరే కదా. సో ఇంటీజర్ కేసులో ఈ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది